హైదరాబాద్తో పోటీ పడేలా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి నుంచి వరంగల్పై తాను ప్రత్యేక ఫోకస్ పెడతానని పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరంగల్ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి టెక్స్టైల్ పార్క్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వర్క్స్ ని పరిశీలించిన తర్వాత వరంగల్ సమగ్ర అభివృద్ధిపై అధికారులతో 3 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం హోదాలో తొలిసారిగా వరంగల్ వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. హైదరాబాద్లో చేపడుతున్న కొత్త పద్ధతులను వరంగల్లో ప్రయోగించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారో వరంగల్లోనూ అవే అమలు చేయాలని అధికారులకు సూచించారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంపై డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రింగ్ రోడ్ నిర్మాణం, స్మార్ట్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, విమానాశ్రయం పరిస్థితి, కాళోజీ కళాక్షేత్రం పనులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు నిర్వహణను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మొదట రింగ్ రోడ్ నిర్మాణంపై హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2 ఫేజుల్లో 13 కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగ్ రోడ్ నిర్మాణానికి మొదట సత్వరమే భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. వరంగల్ నుంచి ఇతర జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా జాతీయ రహదారుల కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరంగల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు కాలనీలు మురుగుతున్నాయని, ఇందుకోసం శాశ్వతంగా పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్స్ లేకుండా 1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని సీఎం ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడం ఏంటని ఫైర్ అయ్యారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు సీఎం.